మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారి సభ అంటేనే అసలు లక్షలాది మంది జనం వస్తారు. కానీ ఈసారి ఒక ప్రభంజనం అంటే మాకేమనిపిస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కుంభమేళాలాగా అనిపిస్తుంది. ఒక కుంభమేళా తరహాలో ఇక్కడ అంటే ఒక ఆత్మవిశ్వాసం పవన్ కళ్యాణ్ గారు చేసే దీనికి ఒక గుండెల నిండా పవన్ కళ్యాణ్ గారి యొక్క దీన్ని నింపుకొని ఈ రోజున వస్తూ ఉన్నారు. ఒక పవన్ సునామీగా లేదా పవన్ గారి కుంభమేళాలను ఇది ఆ టైప్లో తలపించే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరికి ఆయన ఒకటే చెప్తున్నారు పదే సేఫ్టీ ముఖ్యం, అందరికీ ఫుడ్డు, మజ్జిగ బాటిల్స్ కానీ అన్ని రకాలుగా ఫ్రూట్స్ ఆఖరికి. అలాగే ఈసారి ప్రత్యేకంగా తోపుడు బళ్ళు వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చి వాళ్ళకి రోజువారీ ఖర్చులు ఏవైతే వస్తాయో అవి ఇచ్చి ఫ్రీగా ఫ్రూట్స్ ఇలాంటివి పంచిపెట్టేదానికి కూడా వాళ్ళకు కూడా ఉపాధి అవకాశం లాగా ఇచ్చారు ఈసారి. అంటే ఇది దాదాపు 200 మంది 300 మంది తోపుడు బల్లి చిన్న ఆధారపడే వాళ్ళు కూడా వాళ్ళకి సపరేట్గా వాళ్ళని గుర్తించి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమాల్లో వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే రకరకాలుగా అలాగే ఈ మెడికల్ కూడా ఇందాకే రిలీజ్ చేసాం. మెడికల్ ఎక్కడెక్కడ క్యాంప్స్ ఉన్నాయి అవన్నీ కూడా. అలాగే ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే గతంలో మేము ఏర్పాట్లలో పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తే 100 మందినో 50 మందినో ఇచ్చేవాళ్ళు, మిగతా అంతా మేమే ఇచ్చేసుకునేవాళ్ళం. ఈ రోజున 1600 మంది పోలీసు వారు చేస్తూ ఉన్నారు వర్క్. అలాగే నేను మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్గా అంటే నేను చూస్తుంది మా డిపార్ట్మెంట్ డిఎంహెచ్ఓలు కానీ సూపరింటెండెంట్లు కానీ మొత్తం పాల్గొని వాళ్ళు హెల్ప్ కూడా అందిస్తూ ఉన్నారు ఈ రోజున. అంటే అది ఇందాక చెప్పేది ఒక కుంభమేళాకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయో అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాం.